రోజు సుఖము అనుభవించినావు, నీవు ప్రతిరోజు సంతోషం అనుభవించినావు, దేవుని మర్చిపోయినావు. ఇప్పుడు నేను ఇరుకైన ద్వారంలో పోవాలి అని అంటే పోలేవు. అయితే ఒక వాక్యం అంటది, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. నిద్రలో ప్రవేశింప పోరాడుడి అనలేడు. తిండి తినడములో ప్రవేశింప పోరాడుడి అనలేదు. వాళ్ళు కొనుక్కున్నారని నేను గొలుసు కొనుక్కుంటా, వాళ్ళు కొనుక్కున్నారని నాకు కడియాలు కావాలా అనే దాంట్లో ప్రవేశింప పోరాడుడి అని అనలేదు. ఎందులో ప్రవేశింప పోరాడాలంట? ఇరుకు ద్వారములో. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ దేహములో నీ ఆత్మ ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి అర్హునిగా మార్చబడాల. ఒక్కసారి ఈ దేహములో నుండి నీ ఆత్మ బయటికి వచ్చిన తర్వాత అప్పుడు నేను పోరాడుతా అనంటే, అప్పుడు నేను పోరాడుతా, పరుగు పందెంలో పరిగెత్తుతా లేదు. ఎప్పుడుంది? ఈ దేహములో నీ ఆత్మ ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఈ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే నీవన్నీ